సత్య మీ తెలుగమ్మ యూట్యూబ్ ఛానల్. మీరంతా ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన ఇంగ్రీడియంట్ వచ్చేసి నా ఫేవరెట్ పన్నీర్ అండి. పన్నీర్ ఎలా తయారు చేయాలో ఇవాళ చూసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చేస్తే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ముందుగా మనం పన్నీర్కి ఏమేమి కావాలో చూసుకుందాం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూసారు కదండి. మనం ఫస్ట్ స్టవ్ వెలిగించుకుందాం. నేనైతే ఒక బౌల్ పెట్టేస్తున్నానండి. స్టవ్ అయితే స్లిమ్లోనే పెట్టుకోవాలండి, హైలో అయితే పెట్టకూడదు. నేనైతే పాలు వేసేసుకుంటున్నాను. నేనైతే 1 లీటర్కి ఎక్కువే తీసుకుంటున్నానండి పాలు. చూసారు కదండి, పాలు అయితే మరుగుతున్నాయి. ఇలాగే ఒక 5 మినిట్స్ అయితే మరగనివ్వాలండి. పాలు మరిగేలోపు ఒక క్లాత్ అయితే తీసుకొని దాన్ని తడిపి అయితే ఈ విధంగా అయితే వేసుకోవాలండి. నేను వీడియోలో చూపించినట్టు నేనైతే గిన్నె పెట్టేసి గిన్నెలో క్లాత్ అయితే తడిపేసి పెట్టేశానండి. ఇలాగైతే ఉంచుకోవాలండి. ఈలోపుకి పాలు అనేవి రెడీ అవుతాయి. చూసారు కండి, పాలు అయితే ఇలా బాగా మరగాలండి. ఇంకా కొంచెం బాగా మరగనిద్దాము. ఎందుకంటే మనకి పాలు అయితే ఎంత అయితే బాగా మరుగుతాయో పన్నీర్ అంత బాగుంటుందని చెప్పాను కదండి, అందుకోసమని. ఒక గట్టితోనైతే మనమైతే కలుపుకున్నామండి. మీరు పాలు అయితే టీ గిన్నెలో కానీ లేదంటే మామూలుగా పాలకు సంబంధించిన వీటిలోనే పెట్టుకోవాలండి. ఎందుకంటే వేరే వీటిలో పెడితే మనం కూర లాంటివి వండుతాం కదండి, మనం పాడు చేయకుండా పాలు విరిగిపోయడం అయితే జరుగుతుంది. కాబట్టి మనం పాల గిన్నెలో అయితేనే పన్నీర్ చేసుకోవాలండి. వేరే గిన్నెలో చేయటం వల్ల ఏంటంటే అందులో మనం కర్రీ ఆల్రెడీ ప్రిపేర్ చేసి ఉంటే అది అనేది కొంచెం ఘాటుగా ఉంటుందండి పాలు అనేవి, అందుకోసం. చూసారు కదండి, పాలు అనేవి మనకి ఇలా మరిగితే సరిపోతాయండి. ఇప్పుడు ఇందులో లెమన్ వాటర్ అండి, అదే నిమ్మకాయ రసం అంటారు కదా, 1 స్పూన్ అయితే వేస్తున్నాను. చూసారు కదండి, వేసి నేనైతే కలిపేస్తున్నాను. బాగా అయితే కలపాలండి, కలిసేలాగా. అప్పుడు దీన్ని 1 నిమిషం మరిగిస్తే చాలండి, పాలు అనేవి పూర్తిగా ఇరిగిపోతాయి. ఇప్పుడు మనకి నిమ్మకాయ లేదు అనేటప్పుడు మనకి ఇంట్లో అయితే ఇప్పుడు అందరి ఇళ్ళల్లో ఉంటున్నాయి కదండి వెనిగర్. ఇవ్వండి, ఈ వెనిగర్ అయితే మనం వేయచ్చు. ఇవి వచ్చేసి మేము డిమార్ట్లో అయితే తీసుకొస్తామండి. దీని కాస్ట్ వచ్చేసి 25 రూపీస్ ఓన్లీ. ఇది కూడా మనం యూజ్ చేయొచ్చండి. సరే కదా, 1 నిమిషం అయితే దీన్ని మరగనివ్వాలి. చూసారు కదా, పాలు అయితే విరగటానికి దగ్గరలో వచ్చిందండి. చూసారు కదా,
ఇవే కాకుండా ఇప్పుడు ప్యాకెట్ పాలు నార్మల్గా మనం ఇంట్లోకి అయితే తెస్తాం కదండి, అవి వాడేటప్పుడు ఇరిగిపోతే అవి కూడా యూజ్ చేయొచ్చా అంటే అవి అయితే యూజ్ చేయకూడదండి. ఎందుకంటే అవి ఎక్స్పైరీ డేట్ అయిపోయి ఇరిగిపోతాయి. అది యూజ్ చేయడం వల్ల ఏంటంటే ఫుడ్ పాయిజన్ అనేది అవుతుంది. అదైతే మనం యూజ్ చేయకూడదు. దీన్ని అయితే నేనైతే బాగా కలుపుతున్నాను. చూడండి, ఇరిగిపోవటం అయితే స్టార్ట్ అయ్యింది. చూసారు కదా, ఇదిగోండి ఇలా మొత్తం అయితే ఇరిగిపోతుంది. నిమ్మకాయ వేసాం కదా, పులుపు వస్తుందేమో అనేసి మీకు డౌట్ రావచ్చు. అలాంటిది ఏమీ రాదండి. ఎందుకంటే మనం ఇప్పుడు ఇది పన్నీర్ ఎప్పుడైతే ఇరిగిపోతుందో అప్పుడు మనం దీన్ని వాటర్తో కూడా క్లీన్ చేస్తాం కదండి, దాని మీద మీకు వాసన అనేది రాదు, టేస్ట్ కూడా మారదండి. నేను ఆ ప్రాసెస్ కూడా ఎలా చేయాలో నేను వీడియోలో అయితే చూపిస్తాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మరెన్నో అయితే నేను అప్లోడ్ చేస్తాను. ఎప్పుడైనా పన్నీర్ చేసేటప్పుడు అండి ఒకరోజు వదిలేసి పన్నీర్ని రెండో రోజు అయితే వండుకోవాలండి. ఫ్రిడ్జ్లో అయితే పెట్టి వెంటనే వండటం ఏమవుతుందంటే మనం అది కర్రీలో వేయంగానే విరిగిపోయినట్టు పౌడర్ కింద అయిపోతుందండి. ఆ మిస్టేక్స్ అయితే ఎప్పుడూ చేయకండి. చూస్తున్నారు కదా, మొత్తం అయితే విరిగిపోయిందండి. ఇలాగే కలుపుదాం మనం. దీనికి యూజ్ చేసే క్లాత్ అయితే మంచిదైతే యూజ్ చేయండి. హ్యాండ్ కర్చీఫ్ అలాంటివి కూడా యూజ్ చేయొచ్చు. కాకపోతే కాటన్లో మాత్రమే పన్నీర్ అనేది వేయాలండి. సిల్క్ అలా అవ్వదా అంటే అవుతుందండి. కాకపోతే సిల్క్ ఏమవుతుందంటే వేడికి అంటికిపోతుందండి. అందుకోసమని కాటన్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. చూడండి, బాగా అయితే ఇరుగుతుంది. మనం బయట షాప్లో కొని చేసుకునే కంటే ఇలా మన చేతులతో మనం ప్రిపేర్ చేసి అది వండుకుంటే ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది. మా అత్తయ్య అయితే ప్రతిసారి బయటకు వెళ్ళినప్పుడల్లా నాకైతే పన్నీర్ అయితే తీసుకొస్తుందండి. రిలయన్స్కి కానీ డిమార్ట్కి కానీ వెళ్ళినప్పుడైతే నాకైతే తీసుకొస్తారండి. చూసారు కదా, ఇలాగైతే అయిపోవాలండి. నేను ఫస్ట్ చెప్పాను కదండి గిన్నెలో ఇలాగా ప్రిపేర్ చేసి ఉంచమని. ఇప్పుడు అదైతే తీసుకుందాం. స్టవ్ అయితే ఆపేస్తున్నానండి నేను. చూసారు కదా, ఈ గిన్నె అయితే తీసుకొని ఇది మొత్తం ఇందులోకి అయితే వేసేద్దామండి. చూసారు కదా, ఇప్పుడు క్లాత్ని మొత్తం పైకి అయితే తీసేస్తామండి. అందులో ఉన్న వేస్ట్ వాటర్ అంతా కూడా కిందకు అయితే వచ్చేసింది బౌల్లోకి. చూపిస్తాను. చూసారు కదా, ఇప్పుడు మన వాటర్ని తీసేద్దామండి. చూసారు కదా, వాటర్ అయితే తీసేసానండి. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేద్దాం. చూసారు కదా, ఇప్పుడైతే నార్మల్ వాటర్ అయితే పోయాలండి. చూసారు కదా, నార్మల్ వాటర్ అయితే నేను గ్లాస్ అయితే వేసుకున్నానండి. ఒక గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది.
దీన్ని అయితే ఇప్పుడు మనమైతే కలిపేసుకోవాలండి. బాగా బాగా వేడిగా అయితే ఉంది కదా, నేనైతే స్పూన్ పెట్టి అయితే కలుపుతానండి. చూసారు కదా, మొత్తం బాగా కలిసిపోయేలాగా కలపాలండి. ఇలా ఎందుకు చేస్తున్నామంటే ఇందాక మనం లెమన్ జ్యూస్ అయితే వేసాం కదండి, ఆ టేస్ట్ మొత్తం పోవటానికి ఇలాగైతే చేసేయాలండి. చూసారు కదా, చల్లగా అయితే అయిపోయిందండి. ఇప్పుడు మనం ఇది కూడా వాటర్ అయితే వేస్ట్ వాటర్ ఇది కూడా తీసేద్దామండి. చూడండి, వాటర్ అయితే తీసేసాం. అప్పుడు దీన్ని మనం ఇలా చేసుకుందామండి. వేడిగా ఉంటుంది కదండి, ఇంకా దీన్ని మొత్తం మనం అయితే పిండేద్దామండి. చూసారు కదా, ఇప్పుడు అనేది మనం ఏం చేయాలో నేను చూపిస్తానండి. ఇలాగైతే ప్లేట్లో ఒక గిన్నె అయితే తీసుకోండి. మీరు ఆ గిన్నె ప్లేస్లో ప్లేట్ అయినా పెట్టుకోవచ్చండి. ఈ పన్నీర్ అయితే మన క్లాత్ ఉంది కదండి, క్లాత్ని కింద అయితే ఇలా పెట్టేసానండి. చూడండి, ఇలాగైతే క్లాత్ మొత్తం క్లోజ్ అయ్యేలా ఉండాలి. దీని మీద అయితే పెట్టేసి నేనైతే లావుగానే చేస్తున్నానండి పన్నీరు. ఇలాగైతే చేసేసాను. ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదండి, ఇదైతే మనం పైన అయితే వేద్దామండి. చూసారు కదా, ఇలా వేసుకోవాలి. చూసారు కదా, దీని మీద అయితే ఇప్పుడు ఎక్కువ వెయిట్ మీద అయితే పెట్టాలండి. నేనైతే ఇది శనగలు అంటారు కదండి, నేను ఇదైతే పెడుతున్నాను. దీని మీద బాగా బరువు అనేది అయితే ఉండాలండి. అందులో ఉండే వాటర్ అంతా మనకి బయటకు వచ్చేస్తుంది. అది సరిపోదు అన్నట్టుంటే లోపల రాయి కూడా ఉంటుంది కదండి, ఇది కూడా నేనైతే లోపల పెట్టేస్తున్నాను. దీనిపైన అయితే పెట్టేసానండి. ఇలా అయితే ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఉంచాలండి. హాఫ్ అన్ అవర్ తర్వాత ఎలాగ అయిందో నేనైతే మీకు మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ అయితే దీన్ని ఇలాగైతే వదిలేద్దామండి. మీరు ఎంతమందికి పన్నీర్ అంటే ఇష్టమో వాళ్ళు ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. చూసారు కదా, 30 నిమిషాలు అయితే అయిపోయింది. ఇప్పుడైతే తీసేద్దాం. చూసారు కదా పన్నీర్ ఎలా ఉందో. ఇప్పుడే కదండి మనం చేసాం, చాలా సాఫ్ట్గా అయితే ఉంటుంది కాబట్టి దీన్ని జాగ్రత్తగా అయితే మనం తీసుకోవాలి. చూసారు కదా, పన్నీర్ అండి, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా, కాకపోతే వండుకొని తింటేనే దాని టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు పన్నీర్ అయితే ఒక ప్లేట్లో పెట్టి తీసేసుకున్నానండి. ఎందుకంటే సాఫ్ట్గా ఉంటుంది, చాలా జాగ్రత్తగా మనం తీసుకోవాలి. చూసారు కదా, సాఫ్ట్గా ఎంత బాగుందో చూసారు కదా. పన్నీర్ అయితే చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. చూసారు కదండి, పన్నీర్ అయితే రెడీ అయిపోయింది. ఈ పన్నీర్ అయితే మనం ఇలాగైతే యూజ్ చేయకూడదండి, ఎందుకంటే ఇదైతే చాలా సాఫ్ట్గా ఉంటుంది, బాగా కరిగిపోతుందండి. ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టేసి మార్నింగ్ అయితే మనం దీన్ని కట్ చేసుకోవాలి. చూసారు కదా, పన్నీర్ అయితే ఇంత సాఫ్ట్గా ఇంత నీట్గా వచ్చిందో. నేనైతే దీన్ని చేతితో తీసి మీకు చూపిస్తాను. చూసారు కదండి, ఇదైతే ఒక 1/2 కిలో అయితే ఉంటుందండి.
మనం అలానే 1/2 లీటర్ అయితే వేసాం కదండి వాటర్ పాలు. ఎందుకంటే నేను వాటర్ అయితే వేయనండి. వాటర్ ఎప్పుడైతే మనం గ్లాస్తో ఇదైతే కడగటానికి తప్ప మనం వాటర్ అయితే యూజ్ చేయమండి. ఎందుకంటే ప్యాకెట్ పాలు అనేసరికి ఆల్రెడీ వాటర్ కలిసే ఉంటాయి. చూసారు కదా, నేను ఇది చేసినప్పుడు అయితే వాటర్ వచ్చేసారు. కాబట్టి ఇందులో అయితే వాటర్ వేసి పాలు అయితే కాగిపోదండి. మనం మంచిసేపు ఎందుకు మరగపెట్టామంటే వాటర్ అయితే ఎక్కువసేపు మరిగితే పాలు అనేవి కొద్దిగా చిక్కగా ఉంటే పన్నీర్ అనేది మనకు చాలా బాగుంటుంది అనేసండి. సరే అండి, పన్నీర్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని అయితే కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో నేను ఇంకో వీడియోలో అయితే మీకు చూపిస్తాను. అంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఓకే గాయస్.